రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పోలింగ్. సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉదయం నుండే బారులు తీరిన జనం అనమాట. సో ఓట్లు వేసేందుకు ఎక్కడికక్కడ జనాలందరూ కూడా బారులు తీరారు. సో పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పోలింగ్ అయితే రసవత్తరంగా అయితే జరుగుతూ ఉందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా చేసిందనమాట. ఎన్నికల బరిలో దాదాపు 525 మంది అయితే అభ్యర్థులు తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 3,32,00,000 మంది ఓటర్లు అయితే ఉన్నారనమాట. రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దఫా మారుమూల తండాలు, గిరిజన గూడెల్లో కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు అయితే చేశారు. సుమారు 9,900 కేంద్రాలను సమస్యాత్మకంగా కూడా గుర్తించిన నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు కూడా ఏర్పాటైతే చేశారనమాట. అయితే దీంతో పాటు మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక అయితే జరుగుతుంది. సో ఈ విధంగా పోలింగ్ అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది. సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ అయితే క్లోజ్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో